తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్టమొదటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలపై వివాదం నడుస్తోంది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 పరీక్షలపై ఫలితాలపై గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏళ్ల తరబడి చాలామంది అభ్యర్థులు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి అభ్యర్థుల్లో తీవ్రమైన గందరగోళం, అయోమయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ గ్రూప్స్ వివాదానికి కారణం ఏంటి? అభ్యర్థుల్లో గందరగోళానికి దారితీసిన పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. ఎంజి రావు గారు మనతో ఉన్నారు, రాజ్యాంగ రాజకీయ విశ్లేషకులు, అలాగే అంతర్జాతీయ అంశాల్లో నిపుణులు. నమస్తే ఎంజి రావు గారు. అసలు గ్రూప్ 1 వివాదానికి కారణం ఏంటండి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహించిందండి. ఇది తెలంగాణ 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద మొట్టమొదటి నోటిఫికేషన్. ఇది ఒక రాష్ట్ర స్థాయికే కాదు, జాతీయ స్థాయిలో కూడా అత్యంత ప్రాముఖ్యత చెందిన నోటిఫికేషన్. ఎందుకంటే 563 వేకెన్సీస్, ఖాళీలు భర్తీ అనమాట. అంటే సివిల్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే నోటిఫికేషన్లో ఆఫ్. అంత పెద్ద నోటిఫికేషన్ కాబట్టి దీనికి అంత విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది 2002లో మొట్టమొదటిగా నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వివిధ కారణాల వల్ల 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది కోర్టు ద్వారా. ఒకసారి బయోమెట్రిక్ అని, ఒకసారి లీకేజ్, ఒకసారి బయోమెట్రిక్ సిస్టమ్. ఇది 3వసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. ఇది 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించారు, వారం రోజుల పాటు వరుసగా. కానీ ఇక్కడ ఈ నిర్వహణ ఎలా జరిగిందంటే ఇది ఒక అనిశ్చిత పరిస్థితిలో జరిగింది. ఎందుకంటే 32 కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ 32 కేసులు కాదు అనుకుంటూ గవర్నమెంట్ అద్భుతంగా ఎగ్జామ్ నిర్వహించింది, అందులో తిరుగులేదు. కానీ 32 కేసులు సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్ 2 టైమ్స్, సుప్రీంకోర్టు 2 టైమ్స్. ఫైనల్గా ఎగ్జామ్ నిర్వహణకి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిందండి. గవర్నమెంట్ ఎగ్జామ్ నిర్వహించింది. కానీ అప్పుడు వివాదం కాకుండా ఈ రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మార్చి 10వ తారీఖున రిజల్ట్ ఇచ్చింది. అదేంటంటే నోటిఫికేషన్లో ఉన్న 15.2 ప్రకారం కాకుండా 12.3 పాయింట్ల ప్రకారం కాకుండా లాగిన్లో మార్క్స్ ఇచ్చింది. ఇండివిజువల్గా ఎవరి మార్కులు వాళ్ళకి ఇచ్చింది. కానీ వీళ్ళు మళ్ళా కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ హైకోర్టులో 2 పిటిషన్లు అయినాయి, సుమారు 6 డజన్ పిటిషన్లు ఇప్పటికే వచ్చేసినాయి. ఒక వివాదం అయిపోయింది. అతిపెద్ద వివాదం ఎందుకైందంటే ఈ గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ అని మళ్ళా మార్చిన ఉగాది రోజున ఇవ్వడం జరిగింది. గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్, ఈ గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ 21,000 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అత్యధిక వివాదాస్పదమైన విషయాలు బయటకు వచ్చినాయండి. అవేంటంటే నెంబర్ 1, తెలుగు మీడియం అభ్యర్థులు మేము మోసపోయాం. ఎందుకంటే 563 వేకెన్సీస్లో ర్యాంకులు అనుకుంటే అందులో 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు కనపడడం లేదు. నెంబర్ 1, లోకల్ లాంగ్వేజ్, ప్రాంతీయంగా భాష, తెలంగాణ సంస్కృతికి మూలం తెలుగు భాష. అటువంటి తెలుగు భాషకి గ్రూప్ 1 సర్వీసులో ప్రాముఖ్యత లేదా, పెద్ద వివాదం అయిపోయింది. రెండోది ఏంటంటే ఈ గ్రూప్ 1 7 పేపర్లు ఉంటే 6 పేపర్ల స్కోరింగ్ ఉంటే అందులో తెలంగాణ మూమెంట్ పేపర్ ఒకటి, అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్ ఒకటి. వీటిలో స్కేలింగ్ నిర్వహించి అంటే మమ్మల్ని తొక్కివేశారు అనే అభ్యర్థిలో ఒక ఆందోళన వచ్చింది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, తెలంగాణ ప్రాంతీయం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అందులో మార్కులు పడలేదు. సో అదొక వివాదం. రెండో వివాదం ముఖ్యంగా ఏంటంటే కులాల వారీగా విచక్షణ అందులో కనపడుతుందా? ఒకప్పుడు జీవో 29 అనేది మొట్టమొదటిగా వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది అంటే ఈ కులాల వారి అంటే ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లో 50% ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది, రిమైనింగ్ 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు 27 అండి, 16% ఎస్సీ అని, ఇలా ఎస్సీ. ఇది ఏమైందంటే ర్యాంకులు ఎక్కువగా టాప్ ర్యాంకులని ఓపెన్ కేటగిరీకి రావడం జరిగింది. ఇది జిఆర్ఎల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ విద్యార్థులందరూ దీన్ని తీసి సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. ఈ గ్రూప్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు క్వశ్చన్స్గా వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన, ఎన్టీఆర్ గారి ప్రస్తావన కూడా వచ్చింది. దాని మీద కూడా వివాదం చెలరేగింది కదా. అవునండి. అంటే తెలంగాణ మూమెంట్ 150 మార్కులకు ఉంటుంది. ఇది ముందు ఉద్యమ చరిత్ర అని, అంతకుముందు ఎలా తెలంగాణ నష్టపోయింది ఆంధ్రులు పరిపాలన ఉండగా అనే
ప్రస్తావనలో చంద్రబాబు నాయుడు గారి మీద క్వశ్చన్లు వచ్చినాయి. అది అప్పుడు చిన్న వివాదాస్పదం అయింది, బట్ అంతగా అది రాలేదు. అంటే అది చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఉంది క్వశ్చన్స్ అని చెప్పి అప్పుడు కొంచెం లైట్గా వివాదం అంటే కొంచెం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది కదా. అవునండి. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేశారు. ముఖ్యంగా ఒక పత్రిక, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే పత్రిక, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేస్తూ అని చెప్పి కదా. పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఏపీ టీజీపీఎస్సి అంటే యూపీఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక టైం ఇస్తారు, అంటే ఒక టైం, ఈ డేట్కి నోటిఫికేషన్ వస్తుంది, ఈ డేట్లో ప్రిలిమ్స్ జరుగుతాయి, ఈ డేట్లో మెయిన్స్ జరుగుతాయి, ఈ టైంలో ఇంటర్వ్యూస్ వస్తాయి, ఈ డేట్లో రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్పి. ఎందుకు యూపీఎస్సి ఫాలో అవుతున్నట్టుగా ఏపీఎస్సి కానీ లేకపోతే టీజీపీఎస్సి కానీ ఫాలో కాలేకపోతున్నాయి? ఫాలో అయితే ఈ సమస్య ఉండదు కదా. ఉండదు. యాక్చువల్గా ఇది ఒక అతిపెద్ద క్వశ్చన్ కూడా. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయండి మొత్తం రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 315 ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ సర్వీసెస్ రిక్రూట్ చేస్తాయి, సివిల్ సర్వీస్, ఇవి స్టేట్ సర్వీస్ రిక్రూట్ చేస్తాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ వండర్స్ అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఈ టైంలో ప్రిలిమినరీ, ఈ టైంలో మెయిన్స్, ఈ టైంలో ఇంటర్వ్యూలు, మళ్ళీ ఈ టైంలో అంటే వచ్చేస్తాయి అన్నమాట. జనరల్గా సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ మనకి జాన్యువరిలో వచ్చేస్తుంది, కానీ అప్పటికే ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రొసీజర్ అనమాట. ఒకప్పుడు అవనోళ్ళు మళ్ళీ వెంటనే రాసేసే వెసులుబాటు ఉంటుంది, సిస్టమేటిక్. వేరే ఇక్కడ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అదే వివాదం. ఇది ఒక దశాబ్ద కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్, అతిపెద్ద. అందుకని విద్యార్థులు 46 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 46 అంటే చూడండి, మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇంకో 5 సంవత్సరాలు పొడిగిస్తే ఒక 10 సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్డ్ అయిపోయాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. టైం టేబుల్ ప్రకారం జరిగింది, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ఇండియాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి, సుప్రీంకోర్టు, యూనియన్ ఎలక్షన్ కమిషన్ లాగా. దాన్ని మనం నమ్ముతాం. ఒక క్యాండిడేట్కి ఒక ఎగ్జామ్ పోయింది అంటే, ఫెయిల్ అయితే ఇది నా తప్పే, ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు కాదు అని నమ్ముతారు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వస్తే తను ప్రాబ్లం ఉన్నా దాని మీద వ్యవస్థ మీద నమ్మకం లేక ఇదంతా వాళ్ళదే ఫాల్ట్ అని వస్తుంది. నిజంగా అలాగే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏజ్ డిస్క్రిమినేషన్ ఉందండి, విచక్షణ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం 20% మంది కూడా లేరు. 80% రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. 46 సంవత్సరాల వయసు మాకు ఎందుకు ఇచ్చారు అనేది ఒక వివాదం అయింది. 2 ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆర్ట్స్ యూనివర్సిటీలో చదివే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ కనపడుతున్నారు. అది కూడా 22 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 22 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దశాబ్దంన్నర నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కానీ వాళ్ళకి మార్కులు లేవు. సో ఇలా ఎన్నో వివాదాలు. దీనికి అంతటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మూల్యాంకనం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సి స్టాండర్డ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయడంలో విఫలమైంది. ఇది ఎలా విఫలమైంది అని రావడానికి కూడా కొన్ని కారణాలు, అద్భుతమైన ఎవిడెన్స్ స్టూడెంట్లు తీయడం జరిగిందండి. ఎందుకంటే మార్చి 10న అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగిన్లో మార్క్స్ డిక్లేర్ చేస్తే, మార్చి 13న ఒకళ్ళు రాసిన లెటర్కి రెస్పాండ్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్లో 1,47,000 పేపర్లని కేవలం 90 రోజుల వ్యవధిలో 351 మంది మూల్యాంకన అధ్యాపకులతో చేపించేసింది. వాళ్ళు కూడా డిగ్రీ కాలేజీ, ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్స్. బట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు తీసిన అద్భుత ప్రస్తావన యూనియన్ పబ్లిక్ సర్వీస్. మనం ఎప్పుడైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సరిపోల్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిస్థితి చూస్తే ఇది ఎంత సబ్స్టాండర్డ్ అన్ప్రొఫెషనల్గా చేసిందో కనపడిపోతుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థకి ఎన్నో విధులు ఉంటాయి, రాజ్యాంగ విధులు ఉంటాయి. సమాజంలో ఉన్న అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 21లో రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని అది అమలుపరచాలి. కానీ ఈరోజు ఇది మూల్యాంకనం అన్ప్రొఫెషనల్గా చేయడం, ఒకే యూపీఎస్సీ స్థాయిలో మూల్యాంకనం చేయకపోవడం వల్ల అది ఒక రకంగా చెప్పాలంటే ఎంత భయాందోళన గురి చేస్తుందంటే, అభ్యర్థుల కంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళ పేపర్ల మూల్యాంకనం చేసేది అది ప్రెస్ నోట్లో కనపడిపోతుంది. సో ఇది అభ్యర్థులు తీవ్రమైన గందరగోళానికి దారితీస్తుందన్నమాట. అది ఎంత గందరగోళం అంటే, ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 1 అభ్యర్థులు 21,000 మంది, అందులో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు.
యాక్టివ్గా రోడ్ల మీదకి రాలేకపోతున్నారు, కానీ చాలా తీవ్రమైన ఉద్యమ స్థాయికి తీసుకురావాల్సిన విషయం అన్నమాట. అందుకే కోర్టులని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ తీవ్రంగా రావడం లేదు. కానీ ఇది ఒక తీవ్రమైన అంశం. ఇది రాజ్యాంగబద్ధ సంస్థకి రాజ్యాంగబద్ధంగా ఆరోపణలు ఉంటున్నాయి. అది 14, 15, 21 ఆర్టికల్స్ ఇందాక నేను చెప్పినట్టు. ఈ సమభావం లేదు. అంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఫండమెంటల్ రైట్ అండి అది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సమానమైన ప్రాతినిధ్యం, సమభావం ఉండాలి. కానీ వాళ్ళకి లేదు. అంటే టాప్ 100 ర్యాంకుల్లో ఎస్సీ, బీసీలు వెళ్ళడానికి లేదా? తెలుగు మీడియం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదా? అంటే ఇది కావాలని చేయలేదు, కానీ మూల్యాంకనం యూపీఎస్సీ స్థాయిలో జరగకపోవడం వల్ల ఇంత తీవ్రమైన కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరిగిందనేది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన గ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా మనకి ప్రస్ఫుటం, సుస్పష్టం అయిపోతుంది కూడా. అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఎస్ సార్. కానీ నియామకాలు అంటే మీరు చెప్తున్నారు, ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఫస్ట్ ఎగ్జామ్ ఇది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ అప్పుడు ఎగ్జామ్ జరగలే, ఫలితాలు రాలే, ఎవరికి జాబ్స్ కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, మా ఫ్రెండ్స్ని కూడా. అశోక్ నగర్లో ఎక్కువ వందల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు వేలల్లో. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. అంటే ఇది రాకపోతే, జాబ్ రాకపోతే ఇంక వేరే ఏదైనా చేయగలుగుతారంటే దానికి కూడా అంత సంసిద్ధులై ఉండరు. రీసెంట్గా నన్ను ఒక వార్త చాలా కలిచివేసింది గంగాధర్ గారు. ఒక 30 years బిలో ఉండే ఒక 2 అమ్మాయిలు ఈ గ్రూప్స్లో క్వాలిఫై అవ్వలేదని చెప్పి చనిపోయారు. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది అదే నిన్న అంటే ఆకుల శృతి, అనూష అనే 2 యువతులు తమకు తాము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఎంతటి ఒక లోతైన మానసిక కోణం దీని వెనకాల ఉంటుందండి. అది వాళ్ళకే అర్థమవుతుంది, ఇది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు వచ్చినా, 46 సంవత్సరాలు వచ్చినా, 30 దాటి సర్వసాధారణంగా మనకు అశోక్ నగర్లో కనిపిస్తారు. సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయల మీల్స్ మధ్యాహ్నం తిని మళ్ళీ అదే 5 రూపాయల మీల్స్ని ఈవినింగ్కి దాచుకుంటారు. ఒకే ఎంతటి విచిత్రంగా ఒక ధోరణి ఉంటుందంటే నేను చెప్పడానికి కూడా మాటలు చాలవు. అది సహజీవనం అని అందరూ ఆరోపిస్తారు. నేనైతే చెప్తాను, యువతులు పల్లెటూరు నుంచి వచ్చి, తండాల నుంచి వచ్చి ఇక్కడే జాబ్ వస్తుందని, మంచి గ్రాడ్యుయేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్, ప్రభుత్వ కొలువు కొట్టాలనే ఒక అద్భుతమైన దృఢ నిశ్చయంతో, ఎన్నో ఆశలతోటి ఇక్కడికి వస్తారు. మనం రాజ్యాంగం కల్పించిన హక్కు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రావు. చూడండి, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014 జూన్ తర్వాత వెంటనే ఇక్కడికి అశోక్ నగర్ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నోటిఫికేషన్ లేవు. తర్వాత వెంటనే కరోనా. ఈ పరిస్థితుల్లో వాళ్ళ బాధలు ఊహించుకోండి. ఇంటి దగ్గర అప్పులు, పొలాలు అమ్మి పెట్టడం, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఆపడం, వాళ్ళ ఆశలు, ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళరు, శుభకార్యాలకు వెళ్ళరు, పండగలు వస్తే వెళ్ళరు. ఎందుకంటే నువ్వు ఏ జాబ్ చేస్తున్నావురా అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? ఇలా మానసికంగా కృంగిపోవడం, వాళ్ళు యుక్త వయసునే ఆవిరైపోవడం, పెళ్ళిళ్ళు లేవు, కానీ ఇక్కడ వస్తే జాబులు ఉండవు. సో మానసికమైన ఆందోళన అనమాట. అందుకే యువతలు ఆత్మహత్య చేసుకోవడంలో ఎటువంటి మనకి ఇవన్నీ పరిగణిస్తే పెద్ద ఆశ్చర్యకరం అవ్వు. వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారండి? మళ్ళీ వెళ్ళి ఎంఎన్ఆర్ఈజీ వర్క్ చేసుకోవాలా, టీ షాపులు పెట్టుకోవాలా? ఎంత అవమానకరంగా ఉంటుంది. చూస్తే మంచి డిగ్రీలు ఉంటాయి, కానీ అవన్నీ వదిలేసి ఈ ప్రొఫెషన్కి రావడం. ఇది ఏంటంటే ఒక చేదు నిజాన్ని మీరు అడిగారు కదా ఒక విషయం, దీనికి ఎవరు బాధ్యులు అంటే, దీనికి బాధ్యులు ఎవరో చెప్తాను వినండి. ఎవరైతే ఈ చేదు నిజాన్ని విద్యార్థులకి విపులీకరంగా చెప్పకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 563 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2 784 పోస్టులు, గ్రూప్ 3 1300 పోస్టులు, సుమారు 3000 పోస్టులు. ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ చాలా వైటల్ పోస్టులు కాబట్టి అందరూ దానికి కలలుగా అంటారు, గ్రూప్ 2 DT అని, గ్రూప్ 1 అని. కానీ ప్రభుత్వం ఎవ్వరూ కూడా ఈ చేదు నిజాన్ని చెప్పరు. కేవలం 3000 పోస్టులకి, ఇప్పుడు ఈ 3 పోస్టులకే తీసుకుంటే 3000 పోస్టులకి 5,50,000 మంది ఎగ్జామ్ రాశారు. ఇంకా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇంకో 5 లక్షలు, అంటే సుమారు 1 మిలియన్ 10 లక్షల మంది పోటీ పడ్డారు. చూడండి, 3000 పోస్టులు. ఈ చేదు నిజం ఏంటి? కేవలం 3000 మందికే జాబులు వస్తాయి, మిగిలిన 10 లక్షల మంది ఏంటి? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ చేదు నిజం ప్రభుత్వం చెప్పాలి, ఈ చేదు నిజం అధ్యాపకులు చెప్పాలి, ఈ చేదు నిజాన్ని మీడియా చెప్పాలి, మేధావులు చెప్పాలి. అమ్మా మీకు 3000 పోస్టులే ఉంటాయి, మిగిలిన వాళ్ళందరూ వేరే చూసుకోవాలి అని. కానీ 10 లక్షల మంది 20 లక్షల మంది ఇదే ఆశతోటి వచ్చేస్తారు. ఈ చేదు నిజం గ్రహించకపోవడం వల్ల ఇప్పుడు అంతా జరిగింది ఇది. సో వీళ్ళు ఆత్మహత్య మాత్రమే వాళ్ళకి మార్గం అయిపోతుంది.
ఇప్పుడు మానసికంగా కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు మేము ఉంటామండి, కొన్ని ఎగ్జామ్స్ చెప్తాం, నైట్లు కూడా నిద్ర ఉండదు, సార్ నేను చనిపోవాలనుకుంటున్నానని. సో ఒక ఆత్మహత్య వాతావరణం అనేది ఒకటి ఫామ్ అయిపోయింది. ఇదే వివాదం. ఈ వివాదం మీద ప్రభుత్వం మాట్లాడదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అస్సలు మాట్లాడడం లేదు నెల రోజుల నుంచి. అది ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసిన వెనక్కి తీసేసుకుంది ప్రెస్ నోటు. తీవ్రమైన ఆందోళన. ఇది విద్యార్థుల మానసిక కోణంలో ఈ విషయాన్ని చూసి వాళ్ళ ఆర్థిక కోణం, సామాజిక కోణం ఈ విధంగా చూస్తే అసలు వాళ్ళ పరిస్థితిని ఊహించుకోవడానికి కూడా అలవ కాదండి. అందులో భాగమే ఈ ఆత్మహత్యలు. ఇంకా చాలామంది ఆత్మహత్య అనే ఆలోచనతో ఉంటారు. వాళ్ళకి మనం ఎంతో ధైర్యం చెప్తే కానీ ఈ వ్యవస్థలో కుదరదు. గంగాధర్ గారు, అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏమీ కాదండి. నిజంగా ఒక మేధావులు అందరూ ఆలోచించి సుదీర్ఘంగా చర్చలు జరిపితే మనకి ఇందులో కారణం ఏంటంటే తక్కువ గవర్నమెంట్ జాబులకి ఎక్కువ రావడం. రెండు, ఈ తక్కువ గవర్నమెంట్ జాబుల్ని గవర్నమెంట్లు ఏంటంటే ఊరించడం అనమాట. ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు ఇవ్వడం. రండి కోచింగ్లు తీసుకోండి, మీరందరికీ మేము పోస్టులు ఇచ్చేస్తాం, 50,000 పోస్టులు ఇస్తాం, 1,00,000 పోస్టులు ఇస్తాం, మేము వస్తాయని మేనిఫెస్టోలో ప్రకటించడం. ఏ గవర్నమెంట్ కూడా తర్వాత వచ్చిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో అందరినీ సంతృప్తి చేయలేదు. ఎందుకంటే తక్కువ ఉంటాయి ప్రభుత్వ రంగంలో. ఇది ప్రధాన కారణం. ఇది అభ్యర్థులకి తెలియచేయాలి. ప్రైవేట్ రంగం చూసుకోండి, ప్లాన్ బి అనేది చూసుకునే దీనికి రండి. ఎందుకంటే ఇది జోదం లాంటిది. ఈవెన్ లాటరీ టికెట్ అయినా ఒకళ్ళకి తగిలిద్దేమో కానీ తగిలినట్టే ఇక్కడ కూడా కొంతమందికి మాత్రమే ఈ పోస్టులు వస్తాయి. ఈ చేదు నిజాన్ని అభ్యర్థులు గ్రహించాలి, ప్రభుత్వాలు తెలియజేయాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఒకటి వస్తుందండి. రెండోది ఏంటంటే ప్లాన్ బి. ఒక MBA గ్రాడ్యుయేట్లు, MBBS గ్రాడ్యుయేట్లు, IITN గ్రాడ్యుయేట్లు అశోక్ నగర్ నిండా ఉంటారు 7-8 సంవత్సరాల అన్ఎంప్లాయ్గా. వీళ్ళు ఆ ప్రొఫెషన్ చూసుకుంటూనే ఇందులోకి రావాలి. ఒకవేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను అటు APPSC ఏదైనా ఇస్తే పర్టికులర్ మీరు చెప్పినట్టు ఇందాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి కరెక్ట్గా టైం షెడ్యూల్ ప్రకారం దాన్ని అవజేయాలి. రెండు, ప్రభుత్వాలు కూడా ప్రతి సంవత్సరం మీకు 10 ఉంటే 10 పోస్టులు, 100 ఉంటే 100 పోస్టులు ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో పోస్టులు ఇచ్చేసి ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్, కాంట్రవర్సీ, వివాదాలు లేకుండా ఇవ్వడం వల్ల ఎప్పుడోళ్ళప్పుడు వెళ్ళిపోతారు. ఏజ్కి అక్కడ పేరుకుపోరు. అశోక్ నగర్ అంతా ఏజు ఆ పెళ్లి కానీ ప్రసాదులు ఇలా అయిపోయారు అనమాట. సో ఈ పరిస్థితి దాపురించడానికి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రాకపోవడం, ప్రభుత్వాలు ఊరించడం, మేనిఫెస్టోలో మేము ఇవి ఇస్తానని ప్రకటించడం, ఇవి మానుకుని చేదు నిజాన్ని అభ్యర్థులకు చెబితే వాళ్ళు ప్లాన్ బి చూసుకుంటారండి. రైట్. మీ దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, మీరు కూడా చాలామందికి కోచింగ్ ఇస్తూ ఉన్నారు కదా చాలా సబ్జెక్ట్స్లో. అంటే చూస్తూ ఉన్నారు వాళ్ళు పడ్డే కష్టము, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది భావోద్వేగానికి గురవుతూ ఉంటారు, ఎన్ని అటెంప్ట్స్ రాసినా మాకు జాబ్ రావడం లేదు అని చెప్పి. ఇంతకుముందు మీరు చెప్పారు ఒకటి, అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. 10 లక్షల మందికి 3,000 పోస్టులు అంటే ఇంచుమించు మిగిలిన 9,97,000 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ గవర్నమెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి? ఏమీ లేదండి. ఇది మీరు ఇందాక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తావన తీసుకొచ్చారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ లేదు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదం ఎందుకు వచ్చిందంటే కనీసం అక్కడ అందులో గుడ్ గవర్నెన్స్ లేదు. ఒకసారి పేపర్ లీకేజ్ అయింది, ఒకసారి నోటిఫికేషన్ ఉన్నట్టు బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోలేదు. చూడండి ఎంత అశ్రద్ధ. బయోమెట్రిక్ సిస్టమ్ నోటిఫికేషన్లో ఉన్నట్టు బయోమెట్రిక్ అభ్యర్థుల దగ్గర తీసుకోకపోవడం వల్ల హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఒకసారి పేపర్ లీకేజ్, ఇంటి దొంగలే అందులో పనిచేసే వాళ్ళే పేపర్ లీకేజ్ చేయడం, అది ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది. చూడండి గుడ్ గవర్నెన్స్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎప్పుడూ ఈ సంఘటన జరిగినట్టు లేదు. ఇప్పుడు పర్సనల్గా వ్యక్తిగతంగా నేనే చెప్తున్నానండి. నేను 7 సార్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యా, 3 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను, IAS ఇంటర్వ్యూలకి. కానీ నేను ఎప్పుడూ నన్నుకు నేనే తిట్టుకుంటా, నా తప్పే. ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేయదు. అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యందు అభ్యర్థులకున్న అత్యున్నతమైన నమ్మకం, అది భారత రాజ్యాంగం అంటే. కానీ ఆ స్థాయి నమ్మకాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ప్రోధి చేసుకోలేకపోతుంది? ఇది తప్పు. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే రాజ్యాంగబద్ధంగా తన యొక్క విధుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్థాయిలో నిర్వహించలేకపోవడం, ఇది ప్రధాన కారణం. ఎన్ని సోర్సెస్ ఉంటాయో, ఎన్ని డబ్బులు ఉంటాయో, ఇండిపెండెన్స్ ఉంటుంది. చూడండి మొన్న ఆంధ్రప్రదేశ్లో వస్తే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు గవర్నమెంట్ చెప్పినా మాకు సంబంధం లేదు, మేము యాజ్ పర్ షెడ్యూల్ మేము ఎగ్జామ్ పెట్టేస్తామని పెట్టేశారు అనురాధ మేడం గారు. అంత ఇండిపెండెన్స్ ఉంటుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినా ఆవిడ ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత గవర్నమెంట్ ఆవిడ ఇండిపెండెంట్కి వెళ్ళిపోయింది, మేము ఏమి చేయలేము, మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. ఏబిబిఎస్సి చైర్మన్ అయినా లేకపోతే టీజీపీఎస్సి చైర్మన్ అయినా నియమించేది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి కదా వాళ్ళ మీద. పొలిటికల్ ప్రెజర్ అంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినట్టు ఇక్కడ కూడా అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్ చేసినంత మాత్రాన పొలిటికల్ ఇంటర్వెన్షన్ అని ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, చాలా విజ్ఞత గాలి, ఎంతో సీనియర్ ఈయన రాజ్యాంగబద్ధ సంస్థల్లో అనునిత్యం జోక్యం చేసుకోరు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఎంత స్థాయిలోనైనా జోక్యం అనేది కుదరదు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా మీకు ఒక సంఘటన చెప్పాలండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఒక వివాదం వచ్చి ఒక పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్ ఒక ఫేక్ సర్టిఫికేట్లతో వెళితే దానికి బాధ్యత వహిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే రిజైన్ చేశారు. ఆ స్థాయిలో ఇక్కడ ఈ మోరల్ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కనపడదు మనకి. యూపీఎస్సీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ, నిబద్ధత ఇక్కడ కూడా లోకల్గా టీజీపీఎస్సీలో ఏపీబీఎస్సీలో కూడా ఉండాలంటారు. ఉండాలి. ఉన్నప్పుడే అభ్యర్థులు దాన్ని నమ్ముతారు. షెడ్యూల్ ఉండాలి, నమ్మకం ఉండాలి, వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇలాంటి మూల్యాంకనం ఎన్ని వివాదాలంటే జిఆర్ఎల్ చూడగానే ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి కూడా ఆ లిస్టు చూడగానే ఇదేంటి ఇలా ఉంది, ఓసీలందరూ ఇక్కడ ఉన్నారేంటి, పక్క నెంబర్లే ర్యాంకర్లు 3 టాప్ ర్యాంకులు పక్క నెంబర్లు ఒకటే రూమ్లో. ఈ 18-19 సెంటర్స్లో 37 ర్యాంకులు ఒక సెంటర్ వచ్చినాయి. ఇక 4-5 సెంటర్స్లోనే 50% ర్యాంకులు, ఒక రెండు సెంటర్లో 0 ర్యాంకులు. అంటే ఇది నీట్ స్థాయిలో ఏదో వివాదం జరిగింది, ఏదో మాస్ కాపీయింగ్ జరిగింది అనేది చిన్న పిల్లలు చూసిన జిఆర్ఎల్ చెప్పేస్తున్నారు. అందుకే ఎన్నో కేసులు, డజన్ కొద్ది కేసులు హైకోర్టులో పడిపోయినాయండి. హైకోర్టు కూడా అది 2 వారాలు 1 వారం ఇచ్చింది. అంటే ఈ మొత్తం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసే న్యాయ వివాదాల చుట్టూ తిరిగిపోతుంది. అదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూడుకోండి, ఒక్క వివాదం కూడా కోర్టుకి వెళ్ళదు. వెళ్ళిన నోటిఫికేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వడం అనేది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక లీకేజ్ లేదు. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియా వైడ్ తీసుకుంటే 100 లీకేజీలు లాస్ట్ 5 ఇయర్స్లో. దీన్ని బట్టి మీకే పారదర్శకత ఎంత లోపించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో. అంటే పొలిటికల్ జోక్యం ఉంటుంది, మీరు అన్నట్టు రాజకీయ జోక్యాలు ఉన్నాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేవు. రాజకీయ జోక్యం ఉండడానికి కారణాలు ఏంటి అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలనా విధానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేకపోవడం. ఇప్పుడు పేపర్ లీకేజ్ అయింది, వివాదం వచ్చింది. ఈ వివాదం వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగరు అభ్యర్థులు. వెంటనే రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు ఇది ఏంటి అని. ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ఉండదు, అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనవసరమైన జోక్యాలు పెరుగుతాయి. ఒక ఐఏఎస్ గాను, లేకపోతే ఒక కలెక్టర్ గాను, ఒక డిప్యూటీ కలెక్టర్ గాను, లేకపోతే చాలా పోస్టులు ఉన్నాయి కదా గ్రూప్స్లో, చాలా గౌరవప్రదమైన పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో చాలామంది కలలు కంటూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఈ పొజిషన్లో చూడాలి అని చెప్పి కలలు కంటూ ఉంటారు. కానీ వాస్తవానికి దగ్గరగా చాలామంది ఆలోచించరు. అంటే డిగ్రీ అయిపోయింది, వెంటనే ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోవాలి, ఓకే మా అబ్బాయిని మంచి పొజిషన్లో చూడాలి, లేకపోతే ఆ అభ్యర్థి అనుకుంటాడు, ఆ క్యాండిడేట్ నేను ఈ పొజిషన్లో ఉండాలి అని చెప్పి. కానీ రియాలిటీకి వచ్చేసరికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 10 లక్షల మంది అప్లై చేస్తే 3,000 మంది పోస్టులు. అంటే మీరు అభ్యర్థులకు ఏం సూచన చేస్తారు? వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఒకవేళ ఈ జాబ్ నాకు రాలేదు అంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు ముందే చూసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? తప్పకుండా అండి. ప్లాన్ బి, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎంతోమంది గ్రాడ్యుయేట్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్, ఐఐటియన్స్, ఎంబీబీఎస్, ఎంబీఏ యూనివర్సిటీల్లో ఇలా చేసి, ఎందుకంటే ఏ అభ్యర్థి అని ఇంత మీరు అన్నట్టు ఇంత కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఆర్డీఓ, డిఎస్పి, ఇటు ఐపీఎస్, ఐఏఎస్, ఇంత స్థాయి అంటే దే కెన్ సింప్లీ ఎంటర్డ్ ఇంటూ పవర్ కారిడార్ ఆఫ్ ది నేషన్. ప్రైమ్ మినిస్టర్ స్థాయికి, చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత విలువైన ఐఎఫ్ఎస్ అయిపోతారు. ఇంత విలువైన పోస్టులకి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఇంత హక్కుని సాధించుకుంటూ వాళ్ళు ఎంతో కళ్ళగంటూ వచ్చేస్తారండి. ఇది తప్పు లేదు, ఈ కళలు కనాలి, ఇది తప్పితే వేరేది లేదు నాకు అనుకుంటూ సింగిల్ ఫోకస్ చేస్తూ అభ్యర్థి రావాలి కూడా, ఇది కరెక్టే. కానీ అది మర్చిపోకూడదు. ఇది ఒక జోదం లాంటిది.
వన్ ఆఫ్ ది వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్ అండి. సివిల్ సర్వీస్ అంటే ప్రపంచంలో అత్యధిక కఠినమైన ఎగ్జామ్. 0.001% ఉంటుంది ఛాన్స్. కాబట్టి ఇది రాకపోతే నువ్వు ఎంత యోధుడివైనా యుద్ధంలో మనం గెలుస్తామని ఉండదు. ఆ గెలుపు ఎవరికైనా వచ్చు. పైగా ఇది జూదం లాంటిది. నీ యోధు ఎంతైనా సంబంధం ఉండదు. కాబట్టి ప్రతి అభ్యర్థి ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు అభ్యర్థులు గ్రహించవలసింది ఏంటంటే ఇది రాకపోతే నాకు ఏంటి అంటే ఒక ప్లాన్ బి పెట్టుకుని రావాలి. అందుకే ఏ గ్రాడ్యుయేషన్ చేశారా, ఏటీ చేశారా, దానికి సంబంధించింది డెవలప్ చేస్తూనే ఉండాలి. లేదా ప్రొఫెషనల్ జర్నలిజం అని, లేకపోతే డాక్టర్ అని, లేకపోతే వేరే కోర్సులు ఏదో ఒకటి చేసుకుంటూనే ఇదికి రావాలి. ఇది రాకపోతే నాకు ఒకటి ఉంది అన్నప్పుడు ఈ ఆత్మహత్యలు ఉండవు. ఇది లేకపోతే నాకు ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నోయ్య, ఈ టైప్లో ఉండకూడదు. ఇది లేకపోతే నాకు ఇది ఉంది. 2, ఈ ప్రతి అభ్యర్థి చేసే అతిపెద్ద తప్పు ఏంటంటేనండి, ఎన్ని సంవత్సరాలైనా ఏజ్ అయ్యేవరకు, ఏజ్ ఎగ్జాస్ట్ అయ్యేవరకు, అటెంప్ట్లు అయ్యేవరకు ఇక్కడే ఉంటారు. అది తప్పు చేయకూడదు. 1 or 2 అటెంప్ట్లు ఇవ్వాలి. 2 to 3 years ఉండాలి. తర్వాత వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడే ఉండి ప్రిపేర్ అయినంత మాత్రాన అది రాదు. అది చూసుకుంటే ఇది ప్రిపేర్ అయిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇవన్నీ నిజాలన్నమాట. కానీ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడే ఉండండి. ఇప్పుడు అశోక్ నగర్ ఉంటుందండి, 100 కొద్ది హాస్టల్స్ ఉంటాయి, టిఫిన్ స్టాల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంటుంది. ఇక్కడ ఎవరో చెప్పరు ఈ అభ్యర్థి ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఈ అభ్యర్థి ఏదో కోర్స్ జాయిన్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళు ఎవరో చెప్పరు. తల్లిదండ్రులు అయ్యో ఇంత ప్రిపేర్ ఇంకో 1 year ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా అనుకుంటారు. అభ్యర్థులు కూడా ఏమనుకుంటారు, అరే నేను 2 years ప్రిపేర్ అయ్యాను, ఎందుకు ఇంకోసారి నేను ఎందుకు 2 పడవల మీద కాల్ వేయాలి. కానీ ఇక్కడ 2 పడవల మీద కాల్ వేసేది సహజంగా వర్తించే సమాజానికి ఇక్కడ వర్తించదు. ఇక్కడ 2 పడవలు అనుకోకూడదు. ఎందుకంటే మన జీవితం నాశనం అవ్వకూడదు. ఇది జోదం లాంటిది కాబట్టి ప్లాన్ బి ఉండే ఇక్కడికి ఇలాంటి విషయాలకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. ఈ గ్రూప్ 1 వివాదానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. ఇది ఎంజీ రావు గారితో ఈ గ్రూప్ 1 వివాదానికి సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 9090.